దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనలను బలపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు పరిశుద్ధాత్మదేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో మనము పొందుకోగలిగితే, నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి ప్రతిదినము కూడా వాగ్దానాన్ని ఒక విశ్వాసముతో పొందుకోండి. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచి ఉన్నాను. ప్రతిదినము కూడా దేవునితో సహవాసం చేయండి. ఎన్నో పనులు ఉంటాయి మనకు, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభుతో మనం సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా మన జీవితంలో ఆయన ఉంటారు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 56వ సంకీర్తన 3వ చరణమును చదువుకుందాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. నాకు భయము సంభవించే దినమున నేను మనుషుల దగ్గరకు వెళతాను, నా స్నేహితుల దగ్గరకు వెళతాను, నా బంధువుల దగ్గరకు వెళతాను, నాకు తెలిసినటువంటి వారి దగ్గరకు వెళతాను అని భక్తుడు చెప్పడం లేదు ఇక్కడ. నాకు భయము సంభవించినప్పుడు, కష్టము వచ్చినప్పుడు నేను యెహోవాను ఆశ్రయిస్తానని భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏ భయంలో ఉన్నాడు దావీదు అంటే, ఏ కష్టములో ఉన్నాడు దావీదు అంటే, పై వచనాల్లో మనం గమనిస్తే దావీదు యొక్క పరిస్థితిని మనం గమనించగలం. ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు చెప్పాడో మనం అర్థం చేసుకోగలం. మొదటి చరణం నుండి మనం చూడగలిగితే దావీదు యొక్క పరిస్థితిని మనం గమనిస్తాం. ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నాడు, శత్రువుల చేతిలో ఉండి చెబుతున్నటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు, దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచు ఉన్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. శత్రువుల చేతిలో ఉన్నారు, నన్ను బాధ పెట్టాలని, మృంగవలెనని, నాకు ఆపద కలిగించాలని, ఇబ్బంది పెట్టాలని ఎంతోమంది నన్ను చూస్తూ ఉన్నారు. శత్రువులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. మరణ భయముతో ఉన్నాను, ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఉన్నాను. కానీ దావీదు అంటున్నాడు, నాకు భయము సంభవించినప్పుడు, కష్టము ఎదురైనప్పుడు నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను అని దావీదు చెబుతున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. దావీదుకు ఒక విషయం అర్థమైంది. నాకు భయం కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు దేవుని దగ్గరకు వస్తే ఆయన నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు. ఏ పరిస్థితులు కూడా నేను వెళ్ళినప్పటికీ కూడా ఆయన నన్ను ఆదరించే దేవుడని దావీదుకు అర్థమైంది. అందుకే అంటూ ఉన్నాడు, నాకు భయము సంభవించే దినమున నిన్ను నేను ఆశ్రయిస్తాను, నీ దగ్గరకు నేను వస్తాను. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఏ యొక్క భయము మిమ్మలను ఆవరించి ఉన్నది? మరణ భయమా? లేకపోతే మీకున్నటువంటి వ్యాధిని బట్టి భయపడుతూ ఉన్నారా? లేకపోతే మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను బట్టి, ఇబ్బందిని బట్టి మీరు చూసి భయపడుతూ ఉన్నారా? ఎలాగా ఇంటి అద్దె కట్టాలి, బిడ్డల యొక్క ఫీజులు ఎలా కట్టాలి,
నాకున్నటువంటి లోన్స్ నేను ఎలా కట్టగలను అని మీరు భయపడుతున్నారా? దిగులు చెందుతూ ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? దేవుని బిడ్డలారా, అధైర్యంతో మీరు ఉన్నారా? ఈరోజు ఈ వాగ్దానము మీకే. మీరు ఏ భయముతో ఉన్నప్పటికీ ఈరోజు దేవుని దగ్గరకు వస్తే ఆయన మీకు సహాయము చేస్తాడండి. దేవుణ్ణి మీరు ఆశ్రయిస్తే ఖచ్చితంగా మిమ్మలను విడిచిపెట్టడు. యెహోషాపాతు తన జీవితంలో మనం గమనిస్తే 3 రాజులు, శత్రువులు యెహోషాపాతును చుట్టుముట్టి ఉన్నారు. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని సహాయమును కోరుకున్నాడు, ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషాపాతుని విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో, దేవుని దగ్గర విచారణ చేశాడో, దేవుణ్ణి ఆశ్రయించాడో, యెహోషాపాతు పక్షముగా ఉండి దేవుడి యుద్ధం చేసి విజయమును అనుగ్రహించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించండి, మనుషుల దగ్గరకు వెళ్ళకండి. ఈరోజు మీకు ఏ కష్టం ఉన్నప్పటికీ, ఏ ఇబ్బంది మీ జీవితంలో ఉన్నప్పటికీ మనుషుల దగ్గర కాదు కానీ దేవుని దగ్గరకు రండి. అందుకే దావీదు అంటున్నాడు, నాకు భయం సంభవించినప్పుడు నిన్ను నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఈరోజు మనం కూడా దావీదులాగా ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గర మీ కష్టాన్ని చెప్పుకోండి, ప్రభువుకు మీ యొక్క సమస్యను చెప్పుకోండి, ప్రభువుకు మీ యొక్క ఇబ్బందిని చెప్పుకోండి. ఆయన మిమ్మలను నడిపిస్తాడు. మిమ్మలను ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడారు అయ్యా. దావీదు కష్టములో ఉన్నప్పుడు, భయముతో జీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను ఆశ్రయించాడు, ఆయనకు సహాయం చేశావు తండ్రి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి యొక్క సమస్యను మీకు చెప్పుకుంటూ ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా మీరు కరుణించి, కృప చూపించి, సహాయం చేసి, ఆ సమస్య నుండి మీరు విడిపించి గొప్ప సమాధానము, సంతోషము, ఆరోగ్యము మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని, నీ యొక్క సహాయమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.